ప్రైజుల్లాహ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యముగా మరి బైబిల్‌లో కొన్ని తర్కాలు, కొన్ని విధాల కలిగిన మరి పాఠాలు కొన్ని అర్థమవుతాయి. కొన్ని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఎవరు అర్థం కాలేదు అంటే మనుషులలో ఉన్న భావాలకి కొన్ని కొన్ని తర్కాలు అర్థమవుతాయి. కొన్ని కొన్ని తర్కాలు అర్థం కావు. అయోమయం, గందరగోళంగా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట మరి పరిశుద్ధాత్మ సహాయము ద్వారాగా మనకి అర్థమవుతాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము బైబిలు ఘననిధి. కొవ్వే కొలది జలము ఊరినట్లుగా, నీళ్లు ఉబికినట్లుగా ఏమండి బైబిలు పరిశుద్ధ గ్రంథము ఘననిధి. కొవ్వే కొలది అనేక సందర్భాలు, అనేక సంఘటనలు, అనేక అభిప్రాయాలు బయటకు వస్తాయి. అర్థం కానివి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. అయితే మనము చూసుకుంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో ఒక సాక్ష్యం ఉంది. ఏంటయ్యా సాక్ష్యం అంటే, ఆ కాలము ఏ కాలము? ఆ కాలమున దేవుడు చూసిస్తున్నట్లుగా ఉండిన గాని, అంటే దేవుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే చూసిస్తున్నట్లుగా ఉంటాడా? ఉంటాడు అన్నది లేఖనం మనకి తెలియజేస్తుంది. ఏమండి, ఏ కాలము? ఆ కాలము ఆ అజ్ఞాన కాలమున అజ్ఞానం హోంభౌతి వినాశాయ దుర్మరణం. ఏమండి, ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండిన గాని, ఇప్పుడైతే అంతకందరూ మారు మనసు పొందవలెననియు దేవుని నుండి ఆజ్ఞ బయలుదేరి ఉన్నదట. ఏమండి, ప్రియ సహోదరి సహోదరులారా, అన్య జనరంగమా, అన్య సమాజమా, దేవుడిని ఎరగని వారులారా, యేసువాదులారా, నాస్తికవాదం చేసేవారులారా, ఈ యొక్క కాలములో సృష్టికర్త చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండినట. ఇప్పుడైతే అంతకందరూ మారు మనసు పొందవలెనని దేవుడి యొక్క ఆజ్ఞనట, అధిష్టానమట. దేవుడు ఆజ్ఞ. ప్రభువునందు దేవుని బిడ్డలారా గమనించండి. మరి అజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లుగా ఉండిను, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని దేవుడి ఆజ్ఞ బయలుదేరింది. ఏమండి, ఈ కాలం ఏమిటి? ఈ కాలానికి దేవుడు సూచిస్తున్నట్టుగా ఎందుకున్నాడు? కాలములు మొదటిది అజ్ఞాన కాలము. ఏమండి, మనము పశువులు పెంచుకుంటాం, మేకలని, మరి పశువులని, అనగా అన్ని కూడా మేకలు కూడా పశువుల కిందకే, నోరు లేనివన్నీ కూడా పశువుల కిందకే వస్తాయి. వీటిల్లో గొర్రెలు, మేకలు ఇవి శివాలు అంటారు కొన్ని కొన్ని అభిప్రాయాలు. అయితే ఆ పశువులు, గీదలు, ఆవులు, ఏమండి, ఇవన్నీ కూడా మనము బతకటానికి భగవంతుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్.
అయితే మనం సాగుతున్నప్పుడు పెద్దగా ఉన్నది ఏమండి కంటాయి, అంటే వీనతాయి. ఆ కంటారు, ప్రశ్నిస్తారు, ప్రశ్నించుట, నెప్పులు పడుట అనే కొన్ని పదాలు ఉన్నాయి. ఇదేమో మనుషులకు వర్తిస్తాయి. ప్రశ్నించటము, నెప్పులు పడుతుంది, కంటుంది, అసలు మీద నెప్పులు ఆసన్నమయ్యాయి అనేది మనుషులలో మనుషులకి కలుగుతున్న అభిప్రాయాలు, మనుషుల గురించిన మాటలు ఇవి. అయితే పశువులు కూడా వాటిని వాటి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంతున్నాయి, ఏమండి ఏంతున్నాయి అని మోటి భాషలో మూఢ ఆచారాలలో వాటిని పలుకుతూ ఉంటారు. కానీ అవి కంటాయి, అవి వింటాయి. కానీ ఒక దశలో ఒక టయానికి వచ్చేటప్పటికి తల్లి పిల్ల కాడే మరలా సాంగత్యం చేస్తుంది. ఇవి పశువుల యొక్క కొలత. ఇప్పుడు మనం వాటిని అడిగితే వాటికి ఏం తెలియదు, ఎందుకంటే వాటిల్లో ఆత్మ లేదు. చాలా మందికి ఈ యొక్క భావన అర్థం కాదు. పశువులకి, జంతువులకి, పక్షులకి, ఈ భూమి మీద తిరుగు ప్రతి యొక్క ప్రాణికి, అంటే మానవులని పక్కన ఉంచితే సకల జలరాశులకి, ఆకాశ పక్షులకి ఏమండి ఆత్మ లేదు. శరీరంలోనే వాటికి కావాల్సిన ఎవిడెన్స్, వాటికి కావాల్సిన వివేచన అంతా కూడా తన యొక్క చర్మములోనే ఉంచాడు. వాటి ప్రాణమును మాత్రము తన రక్తములో ఉంచాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఆ కాలమున సూచించినట్లుగా ఉండునని, ఆ కాలము ఏం కాలము? అజ్ఞాన కాలము. ఇప్పుడు మన పశువులు తెచ్చుకుంటే అవి ఒక దశలో తన పిల్లలతోనే సాంగత్యం చేస్తాయి. నువ్వు చేస్తున్న పరిస్థితి ఏంటి? నువ్వు నీ బిడ్డ అలాగ ఉండరాదు, వాయావరస లేకుండా జీవించరాదు అని మనం అడిగితే ఆ పశువుల్ని వాటికి ఏం తెలియదు, ఏమండి. అలాగనే మనము కూడా పూర్వకాలాలలో ప్రథముగా ఉన్న మానవుని చూసుకుంటే ఆదాముడు, అవ్వ, వీళ్ళిద్దరి కలయిక ద్వారాగానే ఇంత భూగోళములో జనాభా ఉత్పత్తి జరిగింది, ఏమండి. ఒక్క మానవుని ద్వారాగా, ఒక్క స్త్రీ ద్వారాగా, ఆది దంపతుల ద్వారాగా, ఏదేను వనమున ఆదాము అవ్వ ద్వారాగా వారే ఆది దంపతులుగా పిలువబడ్డారండి. ప్రథముగా ఉన్న మనుషుడు ఆదాముడు, ఆయనలో నుండి క్రియేషన్ చేయబడిందే అవ్వ. వీరిరుగురు ద్వారాగా భూమి నిండింపబడి ఉంది, జనాభా ఉత్పత్తి క్రమం జరిగింది. మనము భగవంతుని అడిగితే, అయ్యా మేమందరినీ ఒకరి నుండే తీయబడ్డాం కదా మరి అని మనం అడిగితే ఆయన అంటాడు, ఒరే మీకు నేను పశువులను ఎలాగైతే ఇచ్చానో మీరు బ్రతుకున్నట్లుగా, మరి అవి ఎలాగైతే వాయా వరస లేకుండా జీవించాయో, ఏమండి పశువులు ఎలాగైతే ఉత్పత్తి కోసము మనం బ్రతకటానికి భగవంతుడే మనకి ఇచ్చాడు. అయితే దేవుడు బ్రతకటానికి మనల్ని చేయలేదు. దేవుణ్ణి అనుదినము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనని స్తుతించటానికి, ఆయనకి స్తుతి యాగము అర్పించటానికి మనము నిర్మింపబడ్డాం. ఆయన కోసము మనల్ని చేసుకున్నాడు. మన కోసము పశువులని ఎలాగైతే మనకి ఇచ్చాడో అలాగనే
అదే రీతిగా ఆయన కోసము మనల్ని చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే కాలక్రమములో దేవుడు అన్నాడు, ఆ అజ్ఞాన కాలము మొదటిది అజ్ఞాన కాలము అంటే వాయా వరస లేని కాలము. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఏమండి? చట్టాలు కోర్టులు లేనప్పుడు వారు ఎలాగ జీవిస్తున్నా, వారు ఎలాగ వ్యవహరిస్తున్నా, ఏమండి, వారి యొక్క పాపము ఆరోపింపబడదు. కోర్టులు, చట్టాలు, న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణమే ఒకడు అతిక్రమం చేస్తే, ఒకడు విచ్చలవిడిగా బతికితే వానికి హక్కు లేదు. ఎప్పుడైతే రాజ్యాంగములో పొందుపరచబడి ఉందో, అంటే రాజ్యాంగము అని చెప్తే మీకు బాగా అర్థమైందని చెప్తున్నాను. రాజ్యాంగములో కొన్ని నిధులు, కొన్ని నియమాలు, కొన్ని ధర్మాలు నిర్మింపబడ్డాయి. ఆ క్షణమే చట్టాలు ఉన్నాయి. ఒకడు తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారం చేయడానికి వీలు లేదు. అలాగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవచ్చిన అవకాశం ఉంది. వాని మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు. బాగానే ఉంది. అంటే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ఆ అజ్ఞాన కాలములో ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? 10 కమాండ్మెంట్స్ ఎప్పుడు వచ్చింది అంటే జనాభా ఉత్పత్తి జరిగిన తర్వాత, అటు తర్వాత దేవుడు అన్నాడు, ఇక వాయా వరుస క్రమాన్ని నిర్మించాడు. ఆమె నీకు తల్లి, ఆమె నీకు చెల్లి, ఈయన నీకు తమ్ముడు, ఈయన నీకు తల్లి తండ్రి అని వరుస క్రమాన్ని నిర్మించాడు. ఇదే 10 కమాండ్మెంట్, 10 ఆజ్ఞలు. ఏమండి? ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్రములో ఏం జరుగుతుంది? దేవుడు ఊహించినది ఒకటి, దేవుడు అనుకోనిది జరుగుతుంది. అంటే ధర్మశాస్త్రం పెట్టాడు, కానీ మానవుడు ఎప్పుడో త్రాగి తప్పిపోయిన మానవుడు, పాపానికి దాసుడైపోయిన మానవుడు ఉండలేదు. మరి ధర్మశాస్త్రం ఏమడుగుతుంది? పాపం చేసిన వాడు మరణం కావాలి, కంటికి కన్ను పంటికి పన్ను. ఎవడైతే పాపం చేస్తాడో వాడిని పాలం ఎలుపుడి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి సంపి వేయాలి. అది ధర్మశాస్త్రం నిబంధన. మోషే ధర్మశాస్త్రం. మోషేకి అనుమతించింది భగవంతుడే. ఇంతవరకు బాగానే ఉంది. దీని గురించి ఎన్నో మెసేజ్లు ఉన్నాయి, నేను మాట్లాడాను గతంలో. అయితే నేను ఈ అంశాన్ని ఎందుకు ఎత్తుకున్నాను అంటే, ఏమండి, ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదట, అది చెడ్డదై ఉన్నదట. అందుకు దేవుడు భూలోకమును నాశనం చేశాడట. ఇక్కడ చెప్పబడుతున్నది వేరు, అక్కడ చెప్పబడుతున్నది వేరు. అపొస్తలుల కార్యములు 17:30లో చెప్పబడుతున్నది మానవుని యొక్క స్వభావము. కానీ ఇక్కడ ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడుతున్న వారి స్వభావము దేవుని దూతల స్వభావము. మానవుడు అని చెప్పబడ్డారు, కానీ అక్కడ మానవులుగా వ్యవహరించారు. ఏమండి? ఇక్కడ చెప్పబడుతున్న అంశము అక్కడ చెప్పబడుతున్న అంశానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఏమన్నాడు? దేవుడు ఆ అజ్ఞాన కాలమున చూసినట్లుగా ఉండిను. మరి ఆది కాండము 6:12లో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది, దాన్ని నాశనం చేయాలని జల ప్రవాహము, జల ప్రళయము రచించాడు. ఎందుకు? నా ప్రశ్న అండి, నా పాయింట్ అండి. మరి అక్కడ ఏమో ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసుకున్నట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందారు. ఏంటండి? మరి చూస్తున్నట్లుగా ఉండాలిగా. ఆది కాండము 6:12లో కూడా దేవుడు చూస్తున్నట్లుగా ఉండాలి కదా. కానీ ఆది కాండము 6:12లో దేవుని దృష్టికి భూలోకము చెడిపోయి ఉన్నదట. అందుకు జల ప్రళయమును తప్పించాడట. స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో భూలోకము
చెడిపోయిన హేతువు ఎవరు గురించి అంటే మానవులుగా అక్కడ చెప్పబడుతున్న వారు ఎవరయ్యా అంటే దేవుని దూతలే. దేవుని దూతలే భూలోకమును చెరిపివేశారు కాబట్టి ఏమండి దానికి పరిహారముగా భూలోకమును అక్కడ ఎత్తి చూపించాడు. భూలోకము దేవుని దృష్టికి చెడిపోయి ఉన్నదట. మరి అపొస్తలుల కార్యములు 17:30లో ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచించినట్లుగా ఉండిన గాని ఇప్పుడైతే అంతకందరూ మారు మనసు పొందబడినని దేవుని యొక్క ఆజ్ఞ. అక్కడేమో మానవుల గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడేమో ఆది కాండము 6:12లోనేమో దేవుని దూతల గురించి వారు చేసిన నికృష్టమైన లోపాల గురించి ఎత్తి చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. మనకు టైం లేదు. తక్కిన భాగము మనము మానవులు 3 గంటలు మూవీస్ ఫిల్ముని చూస్తారు కానీ దేవుని వాక్యమును కనీసము ఒక 20 నిమిషాలు కూడా పెట్టుకొని చూడలేని పరిస్థితి. బిజీ మానవుడు. దేవుని మాటలు వింటే వారి హృదయములో పరిపర్తన చెంది వారి యొక్క జీవిత విధానం మార్చుకొని ఏమండి అనేక దీపాలను వెలిగించే అవకాశం ఉంటుంది. కానీ నా పాయింట్ అర్థమైందా? ఆది కాండము 6:12 దేవుని యొక్క దృష్టికి భూలోకము చెడిపోయి ఉన్నది. ఎవరిని ద్వారాగా చెడిపోయి ఉంది? దేవుని దూతల ద్వారాగా చెడిపోయి ఉన్నదని ఇక్కడ జలప్రలయం రావడానికి కారణము వారేనని ఇక్కడ భూలోకము కూడా శపింపబడింది. ఏమండి అలాగ మానవుల మీద శపించబడితే ప్రథముగానే ఆదాము అవ్వ నుంచి వచ్చిన మానవులని దేవుడు నాశనం చేయాలి. అలాగ చేయలేదు. ఆ కాలమున ఆ అజ్ఞాన కాలమున దేవుడు సూచించినట్లుగా ఉండిన గాని ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని దేవుని అధిష్టానము అయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆది కాండములో చెప్పబడుతున్న ఆ యొక్క భూలోకము చెడిపోవడానికి కారణమైన వారిని దేవుడు నాశనం చేశాడు. వాళ్ళు ఎవరంటే దేవుని దూతలు. ప్రథమగా దేవుడు నిర్మించుకున్న దూతలు అపొస్తలుల కార్యములు 17:30లో చెప్పబడుతున్న వారు ఎవరంటే స్వచ్ఛమైన ఆదాము నుండి వచ్చిన మానవులే. నాకు అర్థమైందండి. దీని మీద కూడా అనేక తర్కాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నాకు బయలుపరిచాడు. నా తలంతుల్లో ఉన్న ఆ పాయింట్ ని నేను ఎత్తి చూపించాను. మీకు ఏదన్నా కానీ అర్థమైతే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు చెప్పింది వాస్తవేనన్నా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంత మాత్రమే గాక షేర్ చేయండి. అంత మాత్రమే గాక మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ మాటలు ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో మన అందరిలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.